ఈరోజు వచ్చేసి నా ఫేవరెట్ కూర వండబోతున్నానండి. గోంగూర పచ్చిపప్పు కూర అనమాట. బాగుంటుంది గోంగూర. కొండ గోంగూర చాలాగా తాజాగా ఉంది, బాగుంది ఫ్రెండ్స్. చూసారా, గోంగూర చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిపప్పు నానబెట్టాను, కొంచెం నానాలి బాగా. ఇటువైపు టమాటోలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఈ గోంగూర శుభ్రంగా కడిగేసి మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోలు, పచ్చిపప్పు వేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి వాటర్ వేసి మగ్గనియాలి. బాగా మగ్గాక మనము రుబ్బి తాలింపైన వేసుకోవచ్చు, లేదంటే అందులోనే ఆయిల్ వేసి చక్కగా ఉడికించి రైస్లోకి తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది కూర. పచ్చిపప్పు గోంగూర అన్నమాట. గోంగూరని కడగాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చిని మనము వేసేసుకోవాలి డేషాలోకి. నేనే వీడియో తీసుకుంటున్నానండి, అందుకని చెప్పేసి ఒక చేతితో అది పట్టుకున్నాను. టమాటోలు ఇవన్నీ వేసేసి నెక్స్ట్ శుభ్రంగా కడిగిన గోంగూరను కూడా డేషాలో పెట్టేద్దాం. మీరేం కూరలు వండుకుంటున్నారు ఈరోజు కామెంట్ చేయండి. ఇలా వేసాక నెక్స్ట్ పచ్చిపప్పును వేయాలి. పచ్చి శనగపప్పు గోంగూర అన్నమాట. అద్భుతంగా ఉంటుంది కర్రీ. ఫ్రెండ్స్, ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు, కారం వేస్తాను. పొయ్యి మీద పెట్టానండి. ఇప్పుడు కొంచెం మనము పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ కారంని యాడ్ చేయాలి, తగినంత కారం. గోంగూర కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం. చూడండి, తాలింపు అయినా వేసుకోవచ్చండి, నేను తాలింపు వేయను, ఇలాగే చేస్తాను. 2 వేసానండి ఆయిల్. కొంచెం వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కొద్దిగా వేస్తాను. ఇదంతా చక్కగా ఉడకాలండి. ఉడికిన తర్వాత రుబ్బటమే. ఇంకా వాటర్ వేసాను, మూత పెట్టి మనము ఉడికించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం రుబ్బుకోవటమే. చూసారా ఫ్రెండ్స్, ఎంతో చక్కగా రెడీ అయింది గోంగూర పచ్చిపప్పు కూర. సూపర్గా ఉంటుందండి ఈ కూర. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే మనము టేస్ట్ చూడటానికి రైస్ ఉడుకుతుందిలేండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకరోజు చేసుకోండి. రెడీ చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.